హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ హరికృష్ణారెడ్డి. ఈరోజు టాపిక్ ఒక యథార్థ సంఘటన. అనంతపూర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ జిల్లాలోని సీకేపల్లి మండలంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఒక కుటుంబానికి, అదేవిధంగా శత్రువులకి జరిగిన ఒక యథార్థ సంఘటన. మళ్ళీ దీన్ని దైవమనంలో లేకుంటే వాళ్ళ కుటుంబ కర్మణంలో అర్థం. 4 తరాల నుంచి వాళ్ళ ఇంట్లో 15 ఏళ్ళకు ఒకసారి మనిషి చనిపోతారు. ఇది వారి పెద్దలు చేసిన పాపమా, ఎవరు చేసిన పాపం అనేది అర్థం కాలేదు. ప్రపంచాన్ని కాపాడేది దైవం అంటారు. దైవమా లేదంటే మనిషిని కాపాడతారా ప్రపంచం అనేది ఐడియా లేదు. ఆ యొక్క కుటుంబంలో జరిగిన సంఘటన ఏమంటే దాదాపు 15 ఏళ్ళకు ఒకసారి మరణిస్తూ ఉంటారు. ఇది కనుక్కోవడానికి వాళ్ళకు మూడు తరాలు పట్టింది. మూడు తరాలు పట్టింది ఇది కనుక్కోవడానికి ఏమనేది. ఒక యథార్థ సంఘటన ప్రపంచంలో ఒక యథార్థ సంఘటనలు అనేది జరుగుతూ ఉంటాయి. ఆ యథార్థ సంఘటనలో ఇదో సంఘటన ఒకసారి గుర్తుపెట్టుకొని, మానవుడు మనిషి జన్మెత్తడానికి అతనికి రుణం అనేది ఉంటుందనేది ఒక వాస్తవమా నమ్మకం అనేది తెలియదు. మనిషి అనేది ఉంటుందా లేదా అనేది అర్థం కాదు. మానవుని యొక్క రూపంలో ప్రపంచంలో ఏ విధంగా మానవ రూపం ఉంటుందో ఇది కూడా ఒక యథార్థ సంఘటన. ఇది వచ్చి దైవ సంకల్పమా లేకుంటే వారు చేసిన కర్మ అనేది మనకి ఎవరికి తెలియదు. ఒక్కసారి ఈ విషయం ప్రపంచానికి తెలుసల్లా. దాదాపు ఊరి పేరు అయితే ఐడియా లేదు మిత్రులారా. నేను చెప్పేది అంటే ఇది ప్రపంచ సంఘటన మీద నడుస్తుంది. అంటే ఆ యొక్క కుటుంబంలో జరిగిన సంఘటన అంటే 15 ఏళ్ళకు ఒకసారి మనిషి చనిపోతారు. మనిషి చనిపోవడం లేకుంటే ఆ కుటుంబానికి రోగాలు రావడము అనేది ఒక విన్నపం. పెళ్ళి కాకపోవడము దీన్ని కనుక్కోవడానికి ఈ మధ్య హిమాలయం నుంచి వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళ ద్వారా కాశీ నుంచో హిమాలయం నుంచో 2 సిద్ధ పురుషులను అవధూతులను పిలుచుకొచ్చినారు. వాళ్ళు చెప్పిన సంఘటన ప్రకారం అంటే వాళ్ళ పూర్వీకులు ఎప్పుడు ఎప్పుడో చేసిన పాపం 3 తరాల నుంచి వాళ్ళు అనుభవిస్తున్నారట. వాళ్ళ ఇంట్లో కింద ఒక దైవ విగ్రహాన్ని పూజ చేయకుండా అట్లే పెట్టారంట. బంగారు విగ్రహం, అది కూడా విష్ణు విగ్రహం, విష్ణుమూర్తికి సంబంధించి. ఆ విగ్రహాన్ని పూజ చేయకపోవడం పెట్టడం వల్ల వాళ్ళకి ఆ శాపం అనేది తగిలిందని అంటారు. అంటే ఈ యొక్క హిమాలయాల నుంచే కాకుండా మరొకటి ఏది, కామాఖ్య టెంపుల్ నుంచి కూడా ఒక వ్యక్తి వచ్చారు. ఇది జరిగిన విషయం. దాదాపు అంటే ఈ సంఘటన ఎట్లా బయటకు వచ్చిందంటే 15 ఏళ్ళ పిల్లోడు చనిపోయినాడు. వాళ్ళకు వంశం అనేది లేకుండా పోయింది. కాశీ నుంచి వచ్చారు, గిర్నార్ అడవుల నుంచి వచ్చారు, నైమిరిష అరణ్యం నుంచి వచ్చారు సిద్ధపురుషులు అవధూతలు. ఇది ఏమి అనేది ఎవరికి తెలియలేదు ఈ యొక్క సంఘటన. అంటే ఆ కుటుంబం చేసిన తప్ప లేకుంటే వాళ్ళు చేసిన తప్ప అనేది, వాళ్ళ పెద్దలు చేసిన తప్ప అనేది ఎవరికి తెలియదు. ఒక్కసారి మనం కూడా ఆలోచించాల. ఈ వ్యవస్థ అనేది
ఈ అంటే ఇప్పుడు జరిగే సంఘటనలు అనేది మన పూర్వీకులు అంటే మన పూర్వీకులు కర్మ మనకు తగులుతుంది అనేది ఎంత ఎంత వాస్తవం అనేది అంత పచ్చి నిజం. గుర్తుపెట్టుకోండి. ఆ సంఘటన జరిగినాక వాళ్ళకి తెలిసిన విషయం అంటే ఆ యొక్క విగ్రహం అనేది ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటి కిందే ఉందంట. వాళ్ళకి కనపడదంట. వాళ్ళకి కనపడిన విగ్రహం దాదాపు వాళ్ళ ఇంటిని దాదాపు 570 అడుగులు తవ్వినారు. 570 అడుగులు తవ్విన వెంటనే వాళ్ళకు కనపడలే. కానీ ఎప్పుడైతే హిమాలయాల నుంచి రకరకాల అడవుల నుంచి అరణ్యాల నుంచి వచ్చారో వాళ్ళకి కనపడింది విగ్రహం. బంగారు విగ్రహం, మహావిష్ణు విగ్రహం సాక్షాత్. ఓకేనా. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏమంటే దీనికి మార్గం అనేది ఉందన్నారు వాళ్ళు. మార్గం అనేది ఉందన్నారు వాళ్ళు. కానీ ఈ శాపం అనేది ఇంకా 75 సంవత్సరాల వరకు ఉంటుందండి ఈ శాపం అనేది. అంటే ఈ శాపం అనేది ఇంకా 75 సంవత్సరాల వరకు ఉంటుందంట. మనిషి తన వంశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రకరకాల పాపాలు చేస్తూ ఉంటారు మనిషి. తన వంశాన్ని కానీ తన వాళ్ళని కాపాడే కోసం రకరకాల పాపాలు చేస్తూ ఉంటారు మనిషి. ఆ మనిషిని కాపాడేందుకే ఆ మనిషి తన కుటుంబ సభ్యులు కాపాడేందుకు రకరకాల పనులు చేస్తూ రకరకాల డబ్బులు సంపాదించి మోసం చేస్తుంటారు. ఇది కూడా ఒక చరిత్ర. గుర్తుపెట్టుకోండి మనుషులు. స్టోరీ, ఇదొక స్టోరీ జరిగిన విచిత్రం. ఏ విధంగా ఇప్పుడు కొన్ని సినిమాలు కూడా వస్తున్నాయి. ఈ యొక్క శంబలా నగరం అని ఏదో ఉంటాయి. ఇదంతా కర్మకు ఎవడు బాధ్యతుడు కాదు. కర్మకు ఎవరు బాధ్యతుడు కాదు. గుర్తుపెట్టుకోండి. తన స్వార్థం కోసము తన కుటుంబం కోసము మనిషి రకరకాల మోసాలు చేస్తూ సంపాదిస్తుంటారు. అదే కర్మ, అదే డబ్బు, అదే అవినీతి కర్మ రూపంలో నీకు పుత్రుడుగా పుడతారు. కర్మపుత్రుడిగా, అదృష్టపుత్రుడిగా, కారణ జన్మపుత్రుడిగా పుడతారు. అది వాళ్ళన్నింటి లెక్క ప్రకారం అంటే 75 ఏళ్ళ తర్వాత నీకు ఒక కుమారుడు పుడతారు. ఆ కుమారుడు ద్వారా ఈ యొక్క శాపం అనేది తొలగిపోతుందని చెప్పారు. దాదాపు 4 తరాలకి దగ్గర వాళ్ళకు దాదాపు 40 మంది చనిపోయినారంట వాళ్ళ వంశస్థులు. వాళ్ళకి శాపం. ఈ శాప వినాశం ఎప్పుడు అయ్యేది? ప్రతి దానికి లెక్క ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క పంచభూతాలు 5 పంచభూతాలు ఎన్ని ఉన్నాయి? ఆ పంచభూతాలు అన్నిటి చూస్తూ ఉంటాయి మనం చేసిన కర్మ. ఒకరిని మోసం చేస్తే, ఒకరిని నాశనం చేస్తే, ఒకరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే పంచభూతాల కర్మ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మనుషులు. అంటే ఆ యొక్క కుటుంబంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. ఆ ఊరోళ్ళు కూడా ఆ కుటుంబాన్ని సహకరించారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం ఏమంటే మనిషి అనే వ్యక్తికి అది నేను శాపం అని అనుకోలే, అదొక దైవ సంకల్పం అనుకుంటా. ఆ దైవ సంకల్పాన్ని మనము దయచేసి దైవం అనేది శాస్త్రము, పంచభూతాలు అనేది శాస్త్రము. ఓకేనా. మనిషి అనేవాడు 100 సంవత్సరాల లోపు వరకు శాస్త్రము. లాస్ట్కు మనము యాటి నుంచి వచ్చాం వాటికి పోల్చిండేది. ఒకసారి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్. మనం నీతి నిజాయితీగా డబ్బు సంపాదిస్తాం, నీతి నిజాయితీగా బతుకుతాం. ఓకేనా. ఈ యొక్క యథార్థ సంఘటన మీకు నచ్చుతుందని
మా యొక్క యూట్యూబ్ ఛానల్ను మా యొక్క యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి. అదేవిధంగా మిగతా వాళ్ళకి పంపిండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ని రక్షిస్తారని కోరుకుంటూ, మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రజలు అభిమానులు బలపడతారని, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని నన్ను నిలుస్తారని కోరుకుంటూ మీ హరికృష్ణారెడ్డి, మన యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.